నిన్న చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లా కావలిలో చేపల పులుసు చంద్రబాబు పులిహార అనేటటువంటి స్కిట్ వేశాడు. జబర్దస్తుని మించిన స్కిట్. మామూలుగా అయితే జబర్దస్తులో కానీ చంద్రబాబు నాయుడు గారు వేస్తే ఈ స్కిట్ ఆ ఎపిసోడ్లో అసలు 10కి 10 మార్కులు వేసేస్తారు. అట్లాంటి స్కిట్ వేసాడు నిన్న. స్కిట్ వేసినా ఎక్కడో చోటు దొరికిపోతాడుగా. చంద్రబాబు చేసేదంతా ఇదంతా బోటకం, ఇదంతా డ్రామా అని చెప్పి ప్రభుత్వ ధనాన్ని, ప్రజల సొమ్ముని మీ డ్రామాల కోసం, మీ పిఆర్ స్టంట్ల కోసం అంతకుముందు 1వ తారీఖు వేసేవాడు. ప్రతి 1వ తారీఖు పెన్షన్ ఇచ్చేటప్పుడు షో చేసేవాడు ₹1 కోటి ఆ స్కిట్ ఖరీదు. సో ఇప్పుడు సరిపోవట్లేదని చెప్పుంటారు పిఆర్ టీము. సార్ నెలకి మధ్య గ్యాప్ వస్తుంది, 30 రోజుల గ్యాప్, మధ్యలో 15 రోజుల తర్వాత ఒకటి పెట్టుకుందామంటే ఇంకో ఇట్లాంటి స్కిట్ ఏదైతే రాసి ఇచ్చినట్టున్నారో ఈ స్క్రిప్ట్ ప్రకారం నిన్న చేసినటువంటి చేపల పులుసు చంద్రబాబు పులిహార కార్యక్రమం. దీనివల్ల ప్రజలకు ఏమన్నా ఉందా? నిజంగా ఏదన్నా ఉపయోగపడే కార్యక్రమం అది? అదేదో ఆ డబ్బులేదో అదేదో వాళ్ళకి కుటుంబానికి ఇస్తే నిజంగా ఏదన్నా సంతోషపడేవాళ్ళు కదా. ఎందుకు ఇన్ని డ్రామాలు ఆడతారు చంద్రబాబు నాయుడు గారు? ఇప్పటికైనా ఈ పిఆర్ స్టంట్లకి ఆపమని చెప్పి ప్రజలు కోరుతా ఉన్నారు.